గుండిని చూసారా కానీ కాంతిరాణ టాటా గారిని చూసారంటే ఒక ఇన్స్పైరబుల్ రోల్ మోడల్ గా ఉంటారు. వాళ్ళు ఒక ఐపీఎస్ యంగ్స్టర్స్ వచ్చి రోల్ మోడల్ గా ఉంటారు ఎవరికైనా యువతకి. వీళ్ళు వాళ్ళ దగ్గర కూడా తప్పు చేయించి జైల్లో కుట్ర పెట్టించారు. అంటే ఇలా స్వలాభం కోసం వాడుకున్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని కూడా వీళ్ళు వాడుకుని మీ స్వలాభం కోసమే. అవన్నీ తెలియకుండా నువ్వు ఏదో ప్రతిసారి గబక్కబక్కన ఏదో మాట్లాడేసేది కరెక్ట్ కాదు సురేష్. నువ్వు మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడాలా. అన్ని నీకే తెలిసినట్టు మాకేమీ తెలియకుండానే మేము గబక్కన ప్యానల్లో వచ్చి కూర్చునేస్తాము. రాష్ట్ర అభివృద్ధి ఎట్టబోతోంది, ఇంకోటి ఎట్టబోతోంది. ఈ రోజు ఎన్ని కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చాయని సిటిజన్ రండి, కావాలంటే తిరుపతిలోనే ఉన్న ప్రైమ్ మినిస్టర్ కెమెరామెన్ పంపించండి. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, మేము ఎవరి బెదిరింపులకో భయపడ్డానికో మేము భయపడే ప్రసక్తిలా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారంటే ఇంక్లూడింగ్ అందరికి తప్పు చేసినోడికి తాట తీస్తా, తప్పు చేసినోడికే భయపోస్తా తప్పితే మామూలుగా ఉన్నవాడికి భయం ఉరికెందుకు పలికెందుకు. తప్పు చేశారు కాబట్టి భయం వస్తుంది అంటే వీళ్ళు ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఎక్కడ తప్పు చేసినా మనం రైట్ డెఫినెట్ గా తప్పు చేసిన వాళ్ళు అని చెప్పారు కానీ అది అంతే తప్పితే ఎవరింటి కోసం ఎవరు పోతారండి అటుగా సార్ ఒకే ఒక విషయం సార్. ఫైనలీ థర్డ్ డిగ్రీ పోలీసులు థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తుంటారు అంటే తప్పు చేయడం రోడ్లపై ఎత్తపోయి థర్డ్ డిగ్రీ యూజ్ చేస్తారా? తప్పు చేస్తారా కదా ఎత్తపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి ఓ తప్పు రామ బుజ్జి నాన్న కన్నా అంటే తప్పు ఒప్పుకుంటారా? థర్డ్ డిగ్రీ చేస్తేనే ఒప్పుకుంటారు. ఈ రోజు యోగి ఆదిత్యానంద్ ఫైనల్ సార్ ఒకే ఒక ఫైనల్ సార్ ఒకే ఒక ఫైనల్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే అలాంటి శిక్షలు కానీ అలాంటి కఠినమైన శిక్షలు చేస్తే ఉంటారు సార్. ఏం సార్ ఖచ్చితంగా రైట్ ఉదయశ్రీ గారు ఒక పాయింట్ లో కంక్లూడ్ చేయండి. ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు ఒక పాయింట్ ప్లీజ్. సమయం అవుతుంది. డిబేట్స్ ఉన్నాయి కదా అని డిబేట్ లోకి వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి మంచిని కూడా చెడు వెతికి ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినడానికి సిద్ధంగా లేరండి. వీళ్ళు మాట్లాడే మాటలు వినడానికి అసలు ఎవరున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు సార్. ఆర్థిక ప్రగతుల గురించి ఆర్థిక లావాదేవీల గురించి వీళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడ పడితే అక్కడ స్కాములు. సురేష్ గారు కంక్లూడ్ చేయండి. సమయం అవుతుంది. ఇక్కడితో ఆగుతాయా? అది వార్నింగ్ లా కాకుండా ఒక పార్టీ మీకు ఎప్పుడు అడుగుతున్నా అదే పాలనా పరంగా విమర్శించండి, మీకు ఎవరు అడ్డు చెప్పరు. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు ఇక్కడి నుంచి ఆగుతాయా? వ్యక్తిగత విమర్శల జోలికి మేము ఎప్పుడు పోం సార్, అది మా సిద్ధాంతం కూడా కాదు. అలా కాదు సురేష్ గారు, పోకుండానే ఇష్యూలు అవుతున్నాయా? పోకుండా ఇష్యూలు అవుతున్నాయని ఎలా చెప్తారు? ప్రభుత్వం ఏదైతే చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉంటాయో వాటిని విధాన పరంగానే వ్యతిరేకిస్తాం. రాజకీయాల్లో హుందాతనాన్ని ప్రవర్తిస్తాం. ఎటువంటి విధానంలో కూడా డెఫినెట్ గా ఆ హుందా రాజకీయాలు రావాలి మనం కోరుకుందాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది అదే, లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చినదే, వేళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినదే. హుందా రాజకీయాలు వస్తే ఖచ్చితంగా డెఫినెట్ గా రాష్ట్రానికి తోడ్పడేలాగా ఎవరైనా ఎప్పుడు కూడా ఏది గెలుపు అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఈ రోజు వెళ్ళిన రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఎవరుంటారో చెప్పలేము. కానీ ఒక హుందా రాజకీయాలు నడవాలని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయశ్రీ గారు, అలాగే సురేష్ గారు, హేమకుమార్ గారు. ఏం చేశాడు? ఎంత తిన్నారు సార్? ఎంత దాచారు సార్? ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మాట్లాడమంటే అసెంబ్లీని ఎగ్గొట్టి నేను వస్తే అందరిని జైల్లో వేస్తామంటే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఆ మాటే చెప్పాడు పవన్ కళ్యాణ్, ఆ మాటే చెప్పాడండి. నిజంగానే ఈ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ పనిష్మెంట్ జరగాలి, మరి ట్రీట్మెంట్ లేకపోతే పరిష్కారం లేదు. పోనీ మీరు అన్నారా సార్ ఏ రాష్ట్రంలోనన్నా ఈ విధమైన ఘర్షణలో పోలీస్ అధికారులని, ఐఏఎస్లని, ఐపీఎస్లని మేము రాగానే సప్త సముద్రాలు దాటి అయినా సరే మిమ్మల్ని లాక్కొస్తామనే మాటలు మీరు అన్నారండి. నేనైతే 25 ఏళ్ల పాత్రికేయ అనుభవం, నేను చాలా మంది ముఖ్యమంత్రులను ఇంటర్వ్యూ చేశాను. పోనీ ఈ డిబేట్లో ఉన్న వైసీపీ నాయకులను అడుగుతున్నాను, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, రాజశేఖర రెడ్డి గారు ఆల్సో ఈ మాటలు మాట్లాడారండి. అంటే భయపడతారా? పారిపోతారా? ఇప్పుడు ఉరికిచ్చేవాడికి పరిగెత్తేవాడు లోకుమంట. వాడు పరిగెత్తుతుంటే వీడు ఉరికిస్తూనే ఉంటుంటాడు. ఆగితే తెలుస్తుంది, ఆగితే తెలుస్తుందండి. అంటే బాలకోట గారు అంటే సోషల్ మీడియా ఈ అసత్య ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మొదలైనవి కాదు, ఈ రోజు ఎండ్ అవుతాయంటే చెప్పలేం. అంత దారుణంగా అయిపోయింది పరిస్థితి. బట్ ఎవరు తప్పు చేసినా, ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా యాక్షన్ తీసుకుంటాం, పార్టీలకు అతీతంగా అని చెప్పారు. బట్ ఎందుకు సివియర్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే ఇప్పుడు ఒక వార్నింగ్ లాగా ఇచ్చారా? ఇక ముందు యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పారా?
మరి ఎందుకు ఇంత బహిరంగంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తుంటే ముందు యాక్షన్ తీసుకుంటే కనీసం అక్కడ కంట్రోల్ అవుతుంది కదా? యాక్షన్ తీసుకోవడంలో ఏమన్నా లోపం కనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది సార్, నేను సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ని. నేను ఆ స్థాయి కలిగిన వ్యక్తిని కాదు, కానీ నేను కూడా పరిశీలిస్తున్న వ్యక్తిని. వర్షం రావటానికి ఉరుమురిమినట్టుగా, వర్షం రావటానికి మేఘం గమ్మినట్టుగా తప్పనిసరిగా వైసీపీ నాయకులని జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉందండి. లేకపోతే ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు లేదా పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి రావటానికి కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. మీరు గతంలో లోకేష్ గారు అన్న మాట ఒకసారి గుర్తు చేస్తా. ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు అని నేను అడుగుతానండి. ఏ పీపీపీ విధానం ఏమన్నా ఎంత విడ్డూరమా? లోకంలో లేనిదా, దేశంలో లేనిదా? ఆయన అమలు జరపలేదా ఏంటి? ప్రైవేటైజేషన్ పాలసీలు దేశానికి ఏమన్నా కొత్త అండి? అంటే మాట్లాడండి మీరు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మాట్లాడితే సరిపోతుంది తప్ప జైల్లో వేస్తామంటే అర్థం ఏంటంటే? ఎవరిని జైల్లో వేస్తారు? వైద్యశాల తీసుకున్న వాళ్ళని జైల్లో వేస్తారు. మరి ఇచ్చిన మంత్రిని ఏం చేస్తారు? ఇచ్చిన ముఖ్యమంత్రిని ఏం చేస్తారు? అంటే మీ అద్దానా ఏంటండి? మీకు మాట చెప్తాను సార్, ఋషికొండ ఏ భాగమతి కోసం కట్టారండి? పుతిన్ కోసం కట్టారా? మేము పుతిన్ కోసం కట్టాము, వాడుకుంటే వాడుకోండి లేకపోతే లేదు అంటారా? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మీ జేబులో డబ్బులా? 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 230 కోట్ల రూపాయలు చెప్పి యోగాశ్రమం వేస్తారా? ఇది కించపరచడం కాదండి. కులాల మధ్య ఎంత రెచ్చ పెడుతున్నారు?